కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తూ ఉంటారు. కానీ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకునేవారు చాలా తక్కువ. అలాంటి వారిలో ఒకరు రితికా నాయక్. క్యూట్ లుక్స్, న్యాచురల్ యాక్టింగ్, స్క్రీన్ మీద చక్కని ప్రెజెన్స్తో ఆమె చాలా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె తన డ్రీమ్ గురించి మాట్లాడుతూ, ఒక రోజైనా సరే నేను అల్లు అర్జున్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అని చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతున్నాయి. రితికా నాయక్ చేసిన సినిమాలేవి, వాటిలో హిట్స్, ఫ్లాప్స్ ఏవి, ఆమె కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రితికా నాయక్ కెరియర్ విషయానికి వస్తే ఆమె మొదటగా మోడలింగ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో దర్శకుల దృష్టిని ఆకర్షించిన ఆమెకు తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో రితికా నాయక్ చేసిన పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ప్రభావం చూపించింది. ఆమె డైలాగ్ డెలివరీ, సహజమైన నటన సినిమాకు మరింత న్యాచురల్ ఫీల్ను తీసుకువచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే సన్నివేశాల్లో ఆమె పాత్ర చాలా సహజంగా కనిపించడం ప్రేక్షకులకు నచ్చింది. పెద్దగా గ్లామర్ లేకుండా సింపుల్గా కనిపిస్తూ కూడా ఆకట్టుకోవచ్చని ఆమె ఈ సినిమాలో చూపించింది. అందుకే మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విజయంతో రితికా నాయక్కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొత్తగా వచ్చిన హీరోయిన్ అయినప్పటికీ ఆమె నటనలో కనిపించిన న్యాచురల్ టచ్ దర్శకుల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మరింత అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం మీద అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రితికా నాయక్ కెరియర్కు మంచి ప్రారంభంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రితికా నాయక్ నటించిన మరో ముఖ్యమైన సినిమా మిరాయ్. ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. కథలో వేగం, విజువల్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లోనే కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా యూత్లో మంచి రెస్పాన్స్ రావడం ఈ చిత్రానికి మరింత పాపులారిటీ తీసుకువచ్చింది. ఈ మూవీలో రితికా పాత్ర పెద్దది కాకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులను మళ్ళీ ఆకట్టుకుంది. తన నటనలో సహజత్వం, భావ వ్యక్తీకరణలో స్పష్టత వల్ల ఆమె కనిపించిన ప్రతి సన్నివేశం గుర్తుండిపోయేలా మారింది. చిన్న పాత్ర అయినప్పటికీ కథలో ఆమె పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండటంతో ప్రేక్షకులు ఆమె నటనకు మెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా రితికా మరోసారి తన టాలెంట్ను నిరూపించుకొని యాక్షన్ మరియు అడ్వెంచర్ జోనర్ సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇందులో ఆమె చేసిన వసుధ పాత్ర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్షేణ్ నటించగా సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే రితికా తన నటనతో సహజత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఆమెకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా హాయ్ నాన్న సినిమాలో ఒక చిన్న రోల్ కానీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో హీరోగా నాని నటించగా సినిమా భారీ విజయాన్ని సాధించింది. రితికా చేసిన పాత్ర పెద్దది కాకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లో పెద్దగా ఫ్లాపులు లేవని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఎంపిక చేసుకున్న పాత్రలు పరిమితంగానే ఉన్న గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తుతం రితికా నాయక్ టాలీవుడ్లో తన కెరియర్ను నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకువెళ్తోంది. మంచి కథలు, మంచి పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తోంది. ఇప్పుడు రితికా నటిస్తున్న మరో సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా యాక్షన్ డ్రామా జోనర్లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా హిట్ అయితే రితికా కెరియర్లో మరో లెవెల్కు వెళ్ళే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో స్టైలిష్గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. కథలో యాక్షన్తో పాటు భావోద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఉండే సీన్లు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ ఎక్కువ భాగం విదేశీ లొకేషన్లో జరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రితికా పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆమెకు మంచి స్క్రీన్ టైంతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రను ఇచ్చారని సమాచారం. ఈ సినిమా విడుదలైన తర్వాత రితిక టాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ పై రితికా కామెంట్స్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రితికా నాయక్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచే అల్లు అర్జున్ గారి ఫ్యాన్. ఆయన ఎనర్జీ, డ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ఆయనతో ఒక సినిమా చేయడం నా పెద్ద కళ. అంతేకాకుండా చిన్న పాత్ర అయినా సరే ఆయన సినిమాలో అవకాశం వస్తే నేను వదులుకోను అని చెప్పింది. ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పుష్పరాజ్ సినిమాలో రితికాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని కామెంట్స్ చేస్తున్నారు. రితికా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఆమె అభిమానులు బన్నీ లాంటి స్టార్ హీరోతో రితికా స్క్రీన్ షేర్ చేస్తే ఆమె కెరియర్కు పెద్ద బూస్ట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ డాన్స్ మరియు ఎనర్జీకి రితికా కూడా మంచి డాన్సర్ కావడంతో ఇద్దరి కాంబినేషన్ తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు అభిమానులు భవిష్యత్తులో అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టులో రితికాకు అవకాశం రావచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయినప్పటికీ రితికా చెప్పిన ఈ కోరిక నిజమవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే కాలంలో వచ్చిన యువ హీరోయిన్లో రితికా నాయక్ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించింది. చాలా మంది హీరోయిన్లు గ్లామర్, స్టైలిష్ లుక్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రితికా మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తూ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆమె ముఖంలో కనిపించే అమాయకత్వం, న్యాచురల్గా వచ్చే ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అందుకే ఆమె నటనలో ఒక ప్రత్యేకమైన సహజత్వం కనిపిస్తోంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రితికా నటనలో ఓ నిజాయితీ కనిపిస్తోంది. పాత్ర ఎంత చిన్నదైనా, ఎంత సాధారణంగా ఉన్నా దాన్ని చాలా సహజంగా ప్రదర్శించే సామర్థ్యం ఆమెకి ఉంది. అదే కారణంగా ప్రేక్షకులు ఆమెను పెద్ద స్టార్లా కాకుండా తమ ఇంటి పక్కన ఉండే అమ్మాయిలా అనుభూతి చెందుతున్నారు. ఈ నెక్స్ట్ డోర్ గర్ల్ ఇమేజ్ ఆమెకు ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకువచ్చింది. అలాగే భవిష్యత్తులో ఆమెకు మరింత మంచి అవకాశాలు రావడానికి దారితీస్తోంది. భవిష్యత్తులో పెద్ద హీరోలతో కూడా నటించాలని ఆమె ఆశపడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆమె కోరిక నిజమవుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఆమె టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే టాలీవుడ్లో ఇంకా మంచి అవకాశాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.